ఈ రోజు మేము అవుట్డోర్ క్యాటరింగ్ లో 100 కిలోల కేఎఫ్సీ చికెన్ ఎలా రెడీ చేస్తామో చూద్దాం రండి. ముందుగా 100 కిలోల చికెన్ బాగా కడిగేసి ఒక అండికే వేసాము. దీంట్లోకి ఇప్పుడు సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, అల్లం తెల్లగడ్డ పేస్ట్, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయల పేస్ట్, అలాగే 60 కోడిగుడ్లు కొట్టేసాము. ఈ మసాలా మొత్తం బాగా కలిసిపోయాక దీంట్లోకి 1.5 కేజీ మైదా వేస్తున్నా. మసాలా మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు చికెన్ ఒక 2 గంటల బాగా ఊరాలి, మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. ఈ గ్యాప్ లో మనం కేఎఫ్సీకి కావాల్సిన మెయిన్ మసాలా రెడీ చేసుకుందాము. ఇది వచ్చేసి బ్రెడ్ పౌడర్ అనమాట. అలాగే ఇదేమో కార్న్ఫ్లెక్స్ పౌడరు. ఈ రెండింటితో పాటు మైదా కూడా వేస్తున్నా. ఇక దీంట్లోకి సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపేస్తే మన కేఎఫ్సీ మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పౌడర్లో వేసుకోవాలి. ఈ చికెన్ ఇలా గట్టిగా నలపకుండా స్లోగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న చికెన్ ఒకసారి కూలింగ్ వాటర్లో వేయాలి. చాలా మంది అవుట్డోర్లో మీరు ప్లాస్టిక్ బకెట్లో వాడతారని చెప్పి కామెంట్ చేస్తాను. మాకు అవుట్డోర్లో ఏది అవైలబుల్ ఉంటే కస్టమర్ ఏది ఇస్తే దాంతోనే చేయగలుగుతాము. ఒక 2 నిమిషాలు కూలింగ్ వాటర్లో చికెన్ నానాక దీన్ని ఎత్తి మళ్ళీ ఇంకోసారి పౌడర్లో వేసుకోవాలి. మళ్ళీ మనం ఇంతకుముందు ఎలా కలుపుకున్నామో సేమ్ అలాగే కలుపుకోవాలి. ఇలా 2 సార్లు చేయడం వల్ల చికెన్కి లేయర్ బాగా ఫామ్ అవుతుంది. చూడడానికి క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి చికెన్కి లేయర్ ఎంత బాగా ఫామ్ అయిందో. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని హై ఫ్లేమ్లో ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చికెన్ మొత్తం హాఫ్ బాయిల్ అయిపోయినాక మళ్ళీ ఇంకో కడాయిలో స్లో ఫ్లేమ్లో ఫుల్ బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా చికెన్ ఎంత బాగా వచ్చిందో. మొత్తం 100 కిలోల చికెన్ 2 గంటల సేపు మొత్తం కంప్లీట్ అయిపోయింది.